బ్రిటన్లో సరికొత్త విప్లవం రంగంలోకి దిగుతోంది. ఏదైతే ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలని ప్రజలు ప్రతి వారం గొడవ చేస్తున్నారు. బట్ ఎవడో దించలేడు అక్కడ. మెయిన్ ఎందుకయ్యా అంటే ఈ రోహింగ్యాలు లేకపోతే కనుక ఇతర సామాజిక వర్గాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, లెబనాన్ నుంచి కావచ్చు, యెమెన్ నుంచి కావచ్చు, ఇట్లాంటి దేశాల నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు క్రమంగా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల జోలికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని దెబ్బతీయడం, అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తుండటం, అదేంటని నిలదీయడానికి వెళ్తే కనుక బ్రిటిష్ వాళ్ళ మీదనే దాడులు చేయడం, బ్రిటిష్ వాళ్ళని దెబ్బ కొట్టడానికి యునైటెడ్గా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలతో బ్రిటిష్ పోలీసులు వీళ్ళ మీదనే కేసులు పెట్టి వేధిస్తున్నాం. చివరికి బ్రిటన్ జెండా పట్టుకుని ఉద్యమిస్తే ఆ బ్రిటన్ జెండా లాగవతల పడేసి అరెస్టులు చేసి కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం. ఈవెన్ ఎస్పెషల్లీ వీళ్ల మీదన జాతి ద్రోహం కేసులు పెట్టేటటువంటి వ్యవహారాలతో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కుప్పకూలిపోవాలని కోరుకుంటున్నారు. వాళ్ళు వరుసగా కిర్ స్టార్మర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రాసెస్ పెడితే ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండానే 1 కోటి మంది సంతకాలు చేశారు. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం.